అసలు ఈ వింత అంతరిక్ష వస్తువు ఏం చేస్తుంది? నిజం చెప్పాలంటే జేమ్స్ వెబ్ చూసిన ఈ వింత వస్తువుని ఒక వుల్ఫ్ రాయిట్ స్టార్ అంటారు. ఇవి ఎలా పుడతాయి, ఎందుకు ఇది పాలపుంతలో అతి అరుదైన స్టార్ అవుతుంది అనే విషయాల మీద ఫస్ట్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశా. లింక్ ఎండింగ్ లో ఉంటుంది, చూడ్డం మర్చిపోకండి. సో ఈ సెకండ్ పార్ట్ వీడియోలో వుల్ఫ్ రాయిట్స్ గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. WR1-140లో ఈ వేవీ ప్యాటర్న్ ఫామ్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే అదొక బైనరీ స్టార్ సిస్టమ్. వుల్ఫ్ రాయిట్ గా మారిన స్టార్ చుట్టూ మరో బ్లూ జైంట్ ఆర్బిట్ చేస్తుంది. దీన్ని మొదటి కనిపెట్టినప్పుడు ప్రతి 8 సంవత్సరాలకు ఒక కొత్త రింగ్ ఫామ్ అవుతుంది అని అర్థం చేసుకున్నాం. అసలు ఎందుకిలా? అన్ని వుల్ఫ్ రాయిట్స్ లా కాన్స్టెంట్ గా చేయొచ్చు కదా. విషయం ఏంటంటే 8 సంవత్సరాలకు ఒకసారి WR1-140లో ఉన్న 2 స్టార్స్ దగ్గరికి వస్తాయి. అప్పుడు రెండిటి నుంచి వచ్చే శక్తివంతమైన గాలులు ఢీకొని స్పీడ్ ని తగ్గించుకొని కొంత సమయం తర్వాత కూలయ్యి దుమ్ముగా మారతాయి. దాన్ని రింగ్స్ రూపంలో మనం చూస్తున్నాం. అయితే WR1-104 అనే మరో వుల్ఫ్ రాయిట్ సిస్టంలోని 2 స్టార్స్ కేవలం 2 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ దూరంలో ఉంటాయి. అంటే సూర్యుడు మరియు ఆస్ట్రాయిడ్ బెల్ట్ మధ్యలో ఉన్నంత దూరం. దీనివల్ల అవి 8 నెలలకి ఒక ఆర్బిట్ పూర్తి చేస్తాయి. సో పదార్థం అనేది రింగ్స్ రూపంలో కాకుండా కంటిన్యూస్ గా వస్తుంది. సో రియల్ టైంలో వాటి సౌరగాలుల మధ్య చర్యల్ని మనం స్టడీ చేయొచ్చు. అయితే WR1-140లో ఎలా అయితే పదార్థం రింగ్స్ రూపంలో కనబడుతుందో అలానే ఇతర వుల్ఫ్ రాయిట్ సిస్టమ్స్ లో కూడా చూసాం. సో ఇలా కంటిన్యూస్ గా దుమ్ము ఉత్పత్తి చేయని వాటిని ఎపిసాడిక్ వుల్ఫ్ రాయిట్స్, అలానే WR1-104 లాంటి కంటిన్యూస్ సిస్టమ్స్ ని పిన్ వీల్స్ అంటారు. 2008లో WR104 ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే దీని లక్షణాన్ని పరిశీలిస్తున్న సైంటిస్టులు దీని నుండి పుట్టే గామారే పేలుళ్లు భూమిని తాకే ఛాన్స్ ఉందని ఒక సైంటిఫిక్ పేపర్లో రాశారు. అప్పుడు మాయన్ క్యాలెండర్ 2012లో యుగాంతం వస్తుంది అని పుట్టించిన భయాలు ఆల్రెడీ చర్చల్లో ఉండడంతో ఇంటర్నెట్లో ఇది పెద్దగా వైరల్ అయింది. భారీ స్టార్స్ నిజంగా గామారే పేలుళ్లు వదులుతాయి, కానీ ప్రతి భారీ స్టార్ గామారే బర్స్ట్ ఇవ్వదు. ఇది ఎక్కువగా ర్యాపిడ్లీ రొటేటింగ్ స్టార్స్, అంటే తమ చుట్టూ తాము ఫాస్ట్ గా తిరిగే స్టార్స్ దగ్గరే జరుగుతుంది. కోర్ కూలిపోయే సమయంలో బ్లాక్ హోల్ ఏర్పడితే స్టార్ చాలా వేగంగా తిరుగుతున్నప్పుడు మాత్రమే చుట్టూ ఎక్రీషన్ డిస్క్ ఏర్పడుతుంది. ఆ డిస్క్ నుంచే 2 రిలేటివిస్టిక్ జెట్స్ బ్లాక్ హోల్ పోల్స్, అంటే పైన కింద నుండి బయటకు దూసుకుపోతాయి. ఈ జెట్స్ కూలిపోతున్న స్టార్ ని చీల్చుకుంటూ స్పేస్ లోకి గామా రేడియేషన్ పల్స్ గా వెళ్తాయి. ఒకవేళ తిరిగే వేగం తగ్గితే స్టార్ సాధారణ సూపర్ నోవాగా ఎక్స్ప్లోడ్ అయ్యి గామారే బర్స్ పుట్టకపోవచ్చు. WR104లో ఉన్న 2 స్టార్స్ రొటేషన్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉండొచ్చు అని కొన్ని మోడల్స్ చెప్తున్నాయి. దుమ్ములోని సుడిగుండం లాంటి అబ్జర్వేషన్స్ కూడా అదే ఒక ఆధారంగా చూపిస్తున్నాయి. అంతేకాదు ఈ సిస్టమ్ పోల్స్ దాదాపు మన వైపు తిరిగి ఉండొచ్చని కొంతమంది అంటున్నారు. ఈ సిస్టమ్ కూడా కేవలం 8400 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉంది. జైగాంటిక్ స్కేల్లో ఇది తక్కువే. ఒక గామారే పేలుడు మనకి 10,000 కాంతి సంవత్సరాల దూరంలో జరిగితే జీవానికి పెద్ద ప్రమాదం అన్నారు. అందుకే శాస్త్రవేత్తలు భూమికి రిస్క్ ఉండొచ్చు అని ఆ పేపర్లో రాశారు. కానీ ఇప్పటి వరకు WR104లో గామారే పేలుడు జరిగినట్టు గట్టి ఆధారం లేదు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మొదటిగా WR1-104లోని స్టార్స్ సూపర్ నోవాగా పేలే ముందు గామారే బర్స్ట్ ఫేజ్ లోకి వెళ్లే ఛాన్స్ చాలా తక్కువ. ఇలాంటి శక్తివంతమైన చర్యలు లో మెటాలిసిటీ గ్యాలక్సీస్, అంటే హైడ్రోజన్, హీలియం కాకుండా మిగతా ఎలిమెంట్స్ తక్కువగా ఉన్న గ్యాలక్సీస్ లో చూడడం కష్టం. అప్పుడు WR104 సూపర్ నోవాగా అంతమైతే మనకి ప్రాబ్లం రావచ్చు కదా. ఎందుకంటే దాని నుండి శక్తి విడుదలయ్యే చర్య ఎక్కువగా స్టార్ పైన కింద ఉండే పోల్స్ దగ్గర జరుగుతుంది. మొదట్లో ఈ పోల్స్ మన వైపు పాయింట్ అయ్యి ఉన్నాయి అనుకున్నారు, కానీ ఫర్దర్ రీసెర్చ్ చేస్తే అలా లేవు అని తేలింది. సో WR104 సూపర్ నోవాగా అంతమైతే కూడా మనల్ని పెద్దగా ఎఫెక్ట్ చేయదు. అయితే వుల్ఫ్ రాయిట్స్ ఇంకా చాలా రహస్యాలు దాచిపెట్టాయి. వాటిని అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే మన దగ్గర తగినంత డేటా లేదు. ఫస్ట్ పార్ట్ చూసి ఉంటే దీనికి మీకు కారణం అర్థమై ఉండాలి. అసలు విషయం ఏంటంటే వుల్ఫ్ రాయిట్స్ చాలా అరుదు. పాలపుంతలో ఇప్పటి వరకు 676 కనిపెడితే లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్లో 158, స్మాల్ మెజెల్లానిక్ క్లౌడ్లో 12, ఆండ్రోమెడాలో 173 ఇలా చాలా తక్కువ మొత్తంలో కనిపెట్టాం. పైగా వీటి జీవితకాలం కూడా 2 నుండి 5 లక్షల సంవత్సరాలే ఉంటుంది. మేబీ అందుకే అనుకుంటా అవి ఎక్కువగా కనపడవు. వీటిల్లో కూడా రెండింటిని మాత్రమే టెలిస్కోప్ సహాయం లేకుండా చూడగలం. ఒకటి గామా వెలోరం అనే కాన్స్టిలేషన్లోని గామా వెలోరం స్టార్. దక్షిణ అర్ధగోళం ఆకాశంలో కనపడే ఒకానొక కాంతివంతమైన స్టార్స్ లో ఇది ఒకటి. వింత విషయం ఏంటంటే ఇదొక క్వాడ్రపుల్ సిస్టమ్, అంటే 4 స్టార్స్ ఒకదాని గ్రావిటీలో ఇంకొకటి చిక్కుకొని తిరుగుతున్నాయి.
ఇందులో ఒకటి మాత్రమే వుల్ఫ్రాయిడ్ స్టార్, మరొకటి హెచ్డి 151932. దీన్ని V91 స్కార్పీ లేదా WR78 అని కూడా అంటారు. ఇది స్కార్పియస్ కాన్స్టిలేషన్లో ఉన్న ఒక ప్రకాశవంతమైన స్టార్. ఇది చాలా పెద్దగా ఉంటుంది. సర్ఫేస్ టెంపరేచర్ దాదాపు 5000 కెల్విన్ ఉంటుంది. ఇలా చూస్తే అది సూర్యుని కన్నా 22 రెట్లు మాస్, 10 రెట్లు రేడియస్ కలిగి ఉంది. దీని బోలోమెట్రిక్ లూమినాసిటీ అంటే కాంతి యొక్క మొత్తం స్పెక్ట్రమ్ నుండి విడుదలయ్యే శక్తి సుమారు 6.3 లక్షల సూర్యుళ్లతో సమానం. హైడ్రోజన్ మొత్తం అయిపోవడంతో హీలియం, నైట్రోజన్ వంటి హెవీ ఎలిమెంట్స్ ను ఫ్యూజ్ చేసి శక్తిని పుట్టిస్తుంది. ఈ ప్రక్రియతో పాటు అత్యంత శక్తివంతమైన స్టెలార్ విండ్స్ సర్ఫేస్ ని చీల్చేయడం వల్ల మాస్ ని ఎక్కువగా కోల్పోతుంది. హీలియం 1 అబ్జార్ప్షన్ లైన్స్ లో వైలెట్ షిఫ్ట్ కనిపించడంతో అది మన వైపు జరుగుతుంది అని తెలిసింది. అంటే దీని బయటి లేయర్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. మొత్తంగా ఇది తక్కువ కాలం బతికే అత్యంత వేడి మరియు శక్తిని విడుదల చేస్తున్న వుల్ఫ్రాయిడ్ దశలో ఉన్న సూపర్ స్టార్. భవిష్యత్తులో ఇదొక సూపర్నోవా లేదా ఇంకా శక్తివంతమైన చర్యలో అంతమవ్వచ్చు. మన పాలపుంత చుట్టూ తిరిగే ఒక శాటిలైట్ గ్యాలక్సీ అయిన లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్లోని తరాంతులా నెబులా అనేది లోకల్ గ్రూప్లోనే అత్యంత యాక్టివ్ స్టార్ ఫార్మింగ్ రీజియన్. అంటే సూర్యుళ్ళు ఎక్కువగా పుట్టే ప్రాంతం. ఇక్కడే మనకు తెలిసిన అత్యంత భారీ కాంతివంతమైన స్టార్ ఉంది. అదే R136A1. దీని మాస్ సూర్యుడి కన్నా 200 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలానే 6 మిలియన్ సూర్యుళ్ల లూమినాసిటీ అంటే కాంతిని కలిగి ఉంది. వుల్ఫ్రాయిడ్ స్టేజ్ లో ఉన్న ఈ రాక్షస స్టార్ ప్రతి సంవత్సరం 22 భూములంత పదార్థాన్ని తన సౌరగాలుల ద్వారా స్పేస్ లోకి వదులుతుంది. సూర్యుడు ఒక సంవత్సరం విడుదల చేసే శక్తిని R136A1 కేవలం 5 సెకండ్స్ లోనే విడుదల చేస్తుంది. ఆస్ట్రానమర్స్ అంచనా ప్రకారం ఇది మొదటిగా సుమారు 300 సోలార్ మాసెస్ తో ఏర్పడింది. కానీ ఒక సింగిల్ గ్యాస్ క్లౌడ్ నుండి ఇంత భారీ స్టార్ ఏర్పడటం సాధారణంగా కష్టమని ఎడింగ్టన్ లిమిట్ వల్ల మనకి అర్థమవుతుంది. దాని ప్రకారం 150 సోలార్ మాసెస్ కంటే పెద్ద సూర్యుడు ఏర్పడితే కాంతి మరియు న్యూక్లియర్ రియాక్షన్స్ వల్ల పుట్టే రేడియేషన్ ప్రెషర్ అనేది లోపలికి పడుతున్న పదార్థాన్ని బయటికి నెట్టేస్తుంది. అందుకే ఇలాంటి స్టార్స్ ఆల్రెడీ పుట్టి ఉన్న 2 భారీ స్టార్స్ కలిసిపోవడం వల్ల R136A1 అంత భారీ స్టార్స్ గా మారతాయని భావిస్తున్నారు. అంటే తరాంతుల నెబులాలోని స్టార్స్ కలిసి కాస్మిక్ జైంట్స్ గా మారగలవు. ఈ మర్జింగ్ ప్రాసెస్ వల్లే వుల్ఫ్రాయిడ్ స్టార్స్ ఏర్పడి మనకు ఎక్స్ట్రీమ్ ఫిజిక్స్ నేర్పిస్తున్నాయి. మన గ్యాలక్సీ బయట కూడా వుల్ఫ్రాయిడ్ స్టార్స్ విపరీతంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకి లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ లోని HD 38228 అనే బైనరీ వుల్ఫ్రాయిడ్ సిస్టమ్ 2 భారీ హైడ్రోజన్ రిచ్ స్టార్స్ తో ఉండే బైనరీ సిస్టమ్. పాలపుంత యొక్క కరీనా సాజిటేరియస్ లోని NGC 3603 నెబులాలోని WR42E అనే ఇంటర్మీడియట్ వుల్ఫ్రాయిడ్ ఉంది. ఇది 100 సోలార్ మాసెస్ తో 3.2 మిలియన్ సూర్యుళ్లంత కాంతివంతంగా ఉంటుంది. డ్వార్ఫ్ గ్యాలక్సీ అయిన SBS 1415+437 అయితే వుల్ఫ్రాయిడ్ గ్యాలక్సీగా పిలుస్తారు. ఎందుకంటే అందులో పెద్ద మొత్తంలో వుల్ఫ్రాయిడ్ స్టార్స్ ఉంటాయి. లోకల్ గ్రూప్లోని మరో డ్వార్ఫ్ గ్యాలక్సీ అయిన IC10లో కూడా WC/WN రకాల వుల్ఫ్రాయిడ్ స్టార్స్ అసాధారణంగా ఎక్కువగా ఉన్నాయి. ఈ అన్ని ఉదాహరణలు చూపిస్తున్నవి ఏంటంటే వుల్ఫ్రాయిడ్ స్టార్స్ కేవలం మిల్కీవేకే పరిమితం కావు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.